హలో అండి. ఒక చిన్న ఎలక్షన్ అప్డేట్. మొన్న మంగళవారం నాడు జార్జియాలో ఒక స్పెషల్ ఎలక్షన్ జరిగింది. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఉమెన్ మార్జరీ టైలర్ గ్రీన్ సీట్ కోసం రన్ ఆఫ్ ఎలక్షన్ జరిగింది. ఒక డెమోక్రాటిక్ అభ్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి మధ్య రన్ ఆఫ్ జరిగింది. మార్జరీ టైలర్ గ్రీన్ అదే డిస్ట్రిక్ట్లో 2024లో 27% అధిక మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు అదే నియోజకవర్గంలో డెమోక్రాట్స్ ఒక 14.5 పాయింట్ల స్వింగ్ టువర్డ్స్ డెమోక్రాట్స్ చూపించారు. అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ డీప్ రెడ్ డిస్ట్రిక్ట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్లడ్ బ్యాత్ ఇన్ నవంబర్. ఇదే కంటిన్యూ అయితే ఈ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికలు చూసుకుంటే ఒకే ఒక్క నియోజకవర్గం, అదే మొన్న మంగళవారం నాడు జరిగిందే, ఒక అలాస్కా రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం, కమలా హ్యారిస్ గెలిచిన నియోజకవర్గంలో రిపబ్లికన్స్ గెలిచారు. అదొక్కటి మినహాయించి మిగతా అన్నిట్లోనూ బ్లడ్ బ్యాత్ రిపబ్లికన్స్కి. అదొకటి. ఇంకొక ఎలక్షన్ అప్డేట్ ఏంటంటే వర్జీనియాలో ఒక రెఫరెండం జరుగుతుంది. ఇప్పుడు రీడిస్ట్రిక్టింగ్ ఫైట్ అని చెప్తూ ఉంటారు కదా. సెన్సస్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2020, 2030. 2030లో సెన్సస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి రీడిస్ట్రిక్టింగ్ జరగాల్సింది. కాదు, నాకు టెక్సస్లో ఇంకొక 5 ఎక్కువ నియోజకవర్గాలు కావాలి, రిపబ్లికన్స్ కావాలి, రీడిస్ట్రిక్ట్ చేయండి అంటే అలాగే బాస్ అంటూ చేశారు. టెక్సస్లో స్పెషల్ లెజిస్లేషన్ పెట్టి రీడిస్ట్రిక్టింగ్ చేశారు. ఇప్పుడు అది బెడిసికొట్టేట్టుంది, ఏమవుతుందో తెలీదు. అలా టెక్సస్ చేసిన దాన్ని ప్రతిఘటిస్తూ కాలిఫోర్నియాలో ఒక రెఫరెండం పెట్టి కాలిఫోర్నియాని రీడిస్ట్రిక్టింగ్ చేశారు. కాలిఫోర్నియాలో ఒక 5 సీట్లు డెమోక్రాట్స్కి ఆధిక్యతగా వచ్చేటట్టు రీడిస్ట్రిక్టింగ్ జరిగింది. అది అందరికీ తెలిసిందే. దాన్ని కూడా కోర్ట్స్ అప్హెల్డ్ చేశాయి. అంటే కాలిఫోర్నియాలో నవంబర్లో కనీసం 5 డెమోక్రాట్స్ ఎక్కువ వస్తారని. అలాగే వర్జీనియాలో కూడా జరుగుతోంది. ఈ వర్జీనియాలో ఫైట్ గురించి చెప్దామని ఎంత ఉపోద్ఘాతం ఇచ్చాను. ఇది ఇంతకుముందు చెప్పానండి, నాకు మెయిల్లో వచ్చింది. బరాక్ ఒబామా ఆ ప్రతిపాదన ఏంటంటే రీడిస్ట్రిక్టింగ్ చేయడానికి, ఈ నవంబర్లో జరగబోయే ఎన్నికలకి రీడిస్ట్రిక్టింగ్ చేయడానికి ప్రజల అనుమతి కోసం ఒక రిఫరెండం జరుగుతుంది. అది అలాంటి జెర్రీ మ్యాండరింగ్ అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఒబామా గతంలో చాలా నిష్కర్షగా చెప్పాడు. చాలామంది డెమోక్రాట్స్ వర్ ఆల్ అగేన్స్ట్ ఇట్. కానీ టెక్సస్లో ట్రంప్ రిపబ్లికన్స్ మొదలుపెట్టిన తర్వాత డెమోక్రాట్స్ కూడా చొక్కాలు మడతపెట్టి యుద్ధానికి దిగారు. ఇది వర్జీనియాలో. ఇప్పుడు ఒబామా ఏంటంటే ఇంతకుముందు లెట్ ఓటర్స్ డిసైడ్ నాట్ పాలిటీషియన్స్ అనేది అతని సిద్ధాంతం ఇంతకుముందు. ఇప్పుడు ఒబామా మాటలే వాడి ఇది ప్రచారానికి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకా ఓట్ చేయలేదు కాబట్టి నాకు వస్తున్నాయి. లెట్ ఓటర్స్ డిసైడ్ నాట్ పాలిటీషియన్స్, బరాక్ ఒబామా 3-5-26 అంటాడు. ప్రొటెక్ట్ మైనారిటీ రిప్రజెంటేషన్, ఓట్ నో ఆన్ జెర్రీమాండరింగ్. ఓట్ నో ఆన్ జెర్రీమాండరింగ్, ప్రొటెక్ట్ మైనారిటీ రిప్రజెంటేషన్. అది ఒబామా మాటని నాకు పంపిస్తున్నారు. నేను ఇంకా ఓట్ చేయలేదు కాబట్టి ఓట్ నో అని చెప్తున్నారు. ఇప్పుడు వర్జీనియాలో చూస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు ఓట్ ఎస్ ఆన్ దిస్ రెఫరెండం. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ యూ టు ఓట్ ఎస్ ఆన్ దిస్ రెఫరెండం. అలాగే వర్జీనియా గవర్నర్ అబిగైల్ స్పాన్బర్గర్ మాటలు కూడా ఆవిడికి వ్యతిరేకంగా వాడి ఇది రిపబ్లికన్స్ పంపిస్తున్నారు. Gerrymandering is detrimental to our democracy. Opposing gerrymandering should be bipartisan issue. గవర్నర్ అబిగైల్ స్పాన్బర్గర్. ఇది 2019లో ఆవిడ అన్నమాటలు. ఓట్ నో ఆన్ జెర్రీమాండరింగ్. ప్రెసిడెంట్ ఒబామా, గవర్నర్ స్పాన్బర్గర్ అండ్ ద వాషింగ్టన్ పోస్ట్ ఆల్ అగ్రీ జెర్రీమాండరింగ్ ఈజ్ రాంగ్. సో అగైన్ ఓట్ నో అని ఇది పంపిస్తున్న వాళ్ళు రిపబ్లికన్స్. దే ఆర్ సో డెస్పరేట్. ఇంకొకటి, ఒబామా అబిగైల్ స్పాన్బర్గర్ పేర్లు వాడకుండా బేసికల్గా రేషియల్గా డివైడ్ చేయడం కోసం పంపించారు. రిచ్మండ్ పాలిటీషియన్స్ పవర్ గ్రాబ్ టు రిగ్ మ్యాప్స్, డివైడ్స్ కమ్యూనిటీస్ ఆఫ్ కలర్ అండ్ వీకెన్స్ మైనారిటీ రిప్రజెంటేషన్.
సో బ్లాక్ ఓటర్స్ మీ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది అని చెప్పి దే పుట్ ఎ బంచ్ ఆఫ్ బ్లాక్ పీపుల్ స్టాక్ ఫొటోస్ అనమాట, ఇవన్నీ పెట్టి పంపిస్తున్నారు. ఫిలిప్ థామ్సన్ అనే ఒక అతను, ఫిలిప్ థామ్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద లౌడన్ కౌంటీ బ్రాంచ్ ఆఫ్ NAACP. సో అతని మాటలు కూడా చూపిస్తున్నాడు. బాటమ్ లైన్ ఏంటంటేనండి, ఈ రెఫరెండం ఒక నెల రోజుల క్రితం పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పోలింగ్ కొంచెం టైట్గా కనపడుతుంది. అందుకనే నేను ఐఎమ్ అర్జింగ్ ఆల్ ఆఫ్ యూ వర్జీనియన్స్ హూ హ్యావ్ ఎ ఓట్, ప్లీజ్ ఓట్ ఎస్ ఫర్ రీడిస్ట్రిక్టింగ్. April 21st ఎలక్షన్ అండి. ఓట్ ఎస్ ఫర్ రీడిస్ట్రిక్టింగ్. We need to get rid of this version of Republican Party in any way, shape or form. That doesn't mean that I am supporting Democrats. Many of you know I was a former Republican. ఇప్పుడు టెక్సస్లో ఉంటాడు, ఇంతకుముందు ఇలినాయ్లో ఉండేవాడు. ఈ కట్అవుట్ దిస్ యాడ్. ఇప్పుడు మీరు వర్జీనియాలో ఉంటే టీవీలో కూడా ఈ యాడ్స్ చూస్తూ ఉంటారు. ఓట్ నో అని వస్తుంది, వెంటనే దాని తర్వాతనే ఓట్ ఎస్ అని ఉంటుంది. రెండిట్లోనూ ఒబామా ఉంటాడు. Virginia, we are counting on you. Republicans want to steal enough seats in Congress to rig the next election and wield unchecked power for 2 more years. But you can stop them by voting yes by April 21st. Help put our elections back on a level playing field and let voters decide, not politicians. This is the responsible thing to do. Help us chart a better path forward, Virginia. Vote yes by April 21st. స్పీకింగ్ ఆఫ్ యాడ్స్ అండి, ఇప్పుడు ఈరోజే యాడమ్ కిన్సింగర్, ఫార్మర్ రిపబ్లికన్ జస్ట్ లైక్ మీ, హ్యాస్ ఎండోర్స్డ్ రీడిస్ట్రిక్టింగ్ ఇన్ వర్జీనియా. I've been a combat pilot, a lifelong Republican, and conservative congressman. But first, I'm an American. So when President Trump told MAGA politicians to redraw congressional lines to rig the midterm elections, well, that was a line too far for me. Now Virginia needs to stand up and vote yes for fair elections to level the playing field and stop the power grab. Whether you're a Democrat, independent, or a Republican like me, you need to protect democracy. Vote yes. సో బాటమ్ లైన్, వర్జీనియాలో రీడిస్ట్రిక్టింగ్ అయిన తర్వాత ఇఫ్ ద ఓటింగ్ ప్యాటర్న్స్ కంటిన్యూ, 11 నియోజకవర్గాల్లో 10 మంది డెమోక్రాట్స్ ఉంటారు, 1 రిపబ్లికన్స్ ఉంటారు. ప్రస్తుతం 6 డెమోక్రాట్స్, 5 రిపబ్లికన్స్ అలా ఉన్నారు. సో దాట్ ఈస్ హౌ ద రీడిస్ట్రిక్టింగ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఓట్ చేయటం మర్చిపోకండి. ఇది ఎన్నికల అప్డేటు, రెఫరెండం అప్డేటు. థ్యాంక్ యూ.